సో హలో గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. సో మా మమ్మీ అయితే నేషనల్ మార్కెట్ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చినాం. సో మా మమ్మీ ఇండియన్ మామ్ కదా, సో తెలీదు ఎంత పెద్ద ఉంటుంది లోపల మాట. ఆపేవే మాట్లాడు. కమాన్, యూ టెల్ మీ డా, యూ టెల్ మీ సంథింగ్ డా. అది ఫుల్ అయితే నిండిపోవాలి గైస్. సో లోపల అయితే ఎంట్రీ వెళ్ళిపోయినాం, చూడవచ్చు. మా మమ్మీ నవ్వుతుంది. సంతూర్ సోప్ మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. బ్రష్ మంచి బ్రష్ తీసుకుంటాను. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా, ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. ఇదే ఓ బ్రష్ తీసుకున్నా 4, మేము 4. తీసుకున్నా 4, మేము 4. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. వద్దు అవి వద్దురా నైనా. సరే సరే, కోల్గేట్ తీసుకుంటున్నాం. ఇంకా ఏంటి, పెద్దది తీసుకోవాలేనా చిన్నదా? బేటాలు బాటాలు ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అది ఎంత ఉంది చూడు ఒకసారి. చూడు రేట్ ఏడా ఉంది. చిన్నది తీసుకుంటున్నాం. చిన్న కొబ్బరి నూనె డబ్బి తీసుకుంటున్నాం. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. చిక్ షాంపూ, పౌడర్. ఇది కావాలా, ఇది కాదా, ఇది కావాలా? ఇవి 5 5 లీటర్ది ప్యాకెట్. 5 కొత్తది వాడి ఇప్పుడు అవే తీసుకుంటాం. ఈ స్మెల్ 5 లీటరా 4 లీటర్దా? సో సర్ఫ్ ఎక్సెల్ అయితే తీసుకుందాం మా మమ్మీ 4 లీటర్ది. నెక్స్ట్ ఐటమ్ కంఫర్ట్ అన్నమాట. కంఫర్ట్ బి తీసుకుంటున్నాం. కంఫర్ట్ తీసుకుంటాం గైస్. మా మమ్మీకి అయితే తెలుగు రాదు, సో మీరేమనుకోకండి ప్లీజ్. దయచేసి డబ్బా తీసుకుంటే రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. సో దీని ప్రైస్ ఏంటిదో తెలియదు. కంఫర్ట్ అయితే తీసుకున్నాం గైస్. నెక్స్ట్ ఐటమ్ సోప్ అయితే తీసుకున్నాం. ఇవి కొత్తది కదరా, ఇప్పుడు ఇవి తీసుకుంటే మంచిది కదా. సో ఏరియాలో అది సర్ఫ్ ఎక్సెల్ అయితే తీసుకుంది, మళ్ళీ ఏరియాలో ఏం చేస్తాం మా టాప్ లోడ్ ఫ్రిడ్జ్. డబ్బా కూడా ఉంది.
ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అది 200. తీసుకో. మమ్మీ తెలుగులో మాట్లాడతలేదు. ఉమ్. సో వాయిస్ అయితే తెలుగులోనే ఉంది భాష. నువ్వేం చెప్పకు. ఇదిగో సో ఇదైతే తీసుకుర్రు. మళ్ళీ సోప్ ఏం చేస్తారో తెలియదు మా ఆ. మమ్మీ. అన్ని చేస్తావు అమ్మ? కావాలేమ్మా. అన్ని ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ చెక్. సోప్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఐటమ్ రూమ్ ఫ్రెషనర్. నెక్స్ట్ ఐటమ్ అయితే మేము రూమ్ ఫ్రెషనర్ అయితే తీసుకుంటాం. అవి వద్దు. ఎప్పుడు తీసుకోలే రూమ్ ఫ్రెషనర్. సో దాంట్లో తీసుకోవాలంటే దీంట్లో వ్యాలండర్ అది దీని పేరు అందనా లావెండర్. లావెండర్ అయితే తీసుకోండి, బాగుంటది. ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఫస్ట్ టైం అయితే తీసుకుంటున్నాం. గంధాకు వద్దు. ఈరోజు బ్లాగ్ లో నేను వస్తలేను గైస్, మా అన్న మా మమ్మీ అయితే వస్తారు. సో ఈరోజు నేనైతే బ్లాగ్ తీస్తున్నాను. సో దీంట్లో డ్రెస్సెస్ కావాలంటే తీసుకోవచ్చు చిన్నపిల్లలకి. సో డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. కటన్స్ అలాంటి బాయ్స్ కూడా ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్. సో మీకు కావాలంటే మీకు వచ్చేసేయచ్చు. మెహదీపట్నంలో సూపర్ మార్ట్. సో నెక్స్ట్ ఏం తీసుకుంటుందో మా మమ్మీ. బాటిల్స్ అవన్నీ అయితే ఏం లేవు. ఏ మమ్మీ ఏమున్నాయి ఇంకా మన ఇంట్లో? ఏం లేవు. తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? అన్ని శమన్ తీసుకోవాలి. అన్ని సెవెన్ తీసుకోవాలి. పప్పులు, సబ్బులు, So, సర్పులు, తీసుకోవాలి. డబ్బాలు, డబ్బాలు అన్నీ ఉన్నాయి. సో మా ఇంట్లో అయితే ఇట్లా ఇలాంటి బాటిల్స్ అయితే లేవు. సో కొంటదేమో మమ్మీ బాటిల్స్. మమ్మీ బాటిల్స్ కొంటున్నావా? ప్యాక్ 6 ప్యాక్స్. అన్నీ తీసుకుంటున్నాం. సామాన్లు కొనాలంటే కానీ ఎక్కువ రేట్ వల్లే ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఏ స్పూన్ మంచి స్పూన్ చూడు. ఎంత రేట్? స్పూన్ అయితే వేసుకున్నారు. ఇది దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు. ఈ స్పూన్. నెక్స్ట్ కిరాణా సామాన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అటు అయితే చాలా పిల్లలు అయితే ఉంది మనకి. చిన్నది అయితే అన్ని ఫన్నీ ఏదో అంటాడంట. చిన్నది రోలెక్స్ అంట గైస్. ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్? 59. ఇది 100, ఇది 59. ఏమైనా మాట్లాడండి రా. ఇవే తీసుకుంటున్నా. అట్లా సో ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు. ఐటమ్స్ అయితే చూడవచ్చు. సో మా అమ్మాయి అయితే గీ తీసుకుంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ కిరాణా ఐటమ్. నెయ్యి మంచిగా ఉంటుందా? ఒకటే బాగా హాఫ్ కేజీ ఉంటా. హాఫ్ కేజీ ఇది ఇది హాఫ్ ఏ అక్కడ ఏ వతలు ఇలా అక్కడ నుంచి తీసుకుందాం మనం. హాఫ్ కేజీ ప్యూర్ ఘీ తీసుకున్నాం. ఫీవర్ పిల్లలు మీరు ఎప్పుడైనా ఇలాంటి డిమార్ట్లో అలాంటి ఏమైనా తిన్నారా గైస్ తీసుకొని? సో నేనైతే తిని చూపిస్తాను మీకు. పెద్ద రవ్వ తింటావా? నీ పెద్ద కొంచెం తీసుకోవాలి. చిన్నది షుగర్ పెద్దది ఐటమ్ అయితే తిన్నాము. షుగర్ ప్యాకెట్ Where is the sugar? శనగలు చాలు. షుగర్ ఇది ఇంత చాలా ఎంత దీన్ని తినాలంటే ఫస్ట్ దీన్ని అది అద్ద ఇది 60. వేసి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా వచ్చి తినొచ్చు. మనం పైసలు ఎంత పెట్టండి.
తీసుకో ఇంకా ఇది పప్పు పప్పు పెసరపప్పు చనా చనా శనగ ప్యాకెట్ ఒకటి అవును ఉండని పల్లి చిన్న ప్యాకెట్ తీసుకో తీసుకో మంచి తింటారా మీరు పప్పు. తింటే అవి పప్పు లేకపోతే మనకు కష్టం గైస్ పప్పు కంపల్సరీ కావాలి ఇవి సో నేను చిన్నది పప్పు అవి లేకపోతే సార్లు ఇది ఇది కూడా ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ మీకు పుల్ల కావాలంటే పుల్ల కూడా ఉన్నాయి ఇక్కడ సైడ్ టు సైడ్ ఫుల్ ఇది అయితే ఉంది మూంగ్ దాల్ అమ్మా. ఈ ప్యాకెట్స్ అది దాల్. ఆల్రెడీ చేసి ఇచ్చారు. అది కూడా మూంగ్ దాలే ఇది వేరే దాల్. అవి వేరేది ఉంది అవే మంచి ఫీవర్దా అది పెద్దగా ఉంది. అది చిన్న ప్యాకెట్ ఇది పెద్ద ప్యాకెట్ ఇది కిలో ప్యాకెట్ ఇది కిలో అది ఇది ఒకటే ఏం లేదు ఇక్కడ. శనగ అది శనగ ఇంకా తీసుకున్నాం ఆల్రెడీ ఇవి కాదు ఇంకా వేరేది ఇదిగో సో మమ్మీ ఇలాంటివి ఎప్పుడు కొనలేదు అనమాట సాస్ టమాటా సాస్ టమాటా సాస్ ఏయ్, టమాటా సాస్ ఎందుకు రా ఒకం లేదు అది కూరలో వేస్తాం ఫ్రై చేయనీకి కూరలు వేస్తారంట మమ్మీ టమాటా సాస్ ఫ్రై చేస్తాం చాలు 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 ఈ మాత్రం ఇవి చాలు కొంచెం 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 బిల్లు చూసినా అప్పుడు తెలుస్తుంది అంటే బియ్యంది తీసుకుంటాం బియ్యం అలా ఏం బియ్యం. బియ్యం ఏంటిది అది ఒకసారి ఆఫ్ చేసి తాగు. వద్దురా నాయనా. మమ్మీ వద్దంటుండే ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్